మీరు రాసుకోండి వాక్యం. ఎవరి పిల్లలైతే తెలుసానంటే తెలియబడాలంటే దేవుని యందు నమ్మిక ఉంచు వారికి కలుగు లాభాలు. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో వారికి కలిగే లాభాల గురించి ఈరోజు మాట్లాడతారు. ఎందుకంటే ప్రార్థనకు రావాలంటే ఏదో లాభం ఉంటేనే కదా వచ్చేది. ఏదైనా దేవుడు కార్యం చేయాలంటేనే కదా. దేవుడు కార్యం చేస్తాడంటేనే ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనకు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది సేవకులు కూడా ఇదే మనకి వివరిస్తూ ఉన్నారనమాట. యేసయ్య దగ్గరికి రండి, మీ జీవితంలో కార్యం జరుగుద్ది. యేసయ్య దగ్గరికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య దగ్గరికి రావడం కాదు, యేసయ్యను నమ్మాలి. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథము, కీర్తన గ్రంథం తీయండి. ఫస్ట్ కీర్తన 37వ కీర్తన 5వ వచనం. దేవుని నమ్మటం వలన చాలు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. తర్వాత నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. ఈ రోజు అంశం, ఆయనను నమ్ముకుంటే ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. మన జీవితంలో ఫస్ట్ దేవుణ్ణి మాత్రమే చేయాలి, మనము నమ్ముకోవాలి. దేవుని మందిరానికి రావడం కాదు, నువ్వు నమ్మాలి. నీ జీవితంలో యేసయ్య నా జీవితంలో ఈ కార్యము చేస్తాడు, నా జీవితంలో సమస్యల నుండి విడిపిస్తాడు, నా జీవితంలో శోధన నుంచి విడిపిస్తాడు. నమ్మటం అంటే ఏం చేస్తామంటే, మనము 2 రోజులు నమ్ముతాం, 3 రోజులు కనుక పని అవ్వకపోతే మనం ఏం చేస్తామంటే రెండో దాన్ని మనం ఏం చేస్తామంటే నెతుక్కుంటూ ఉంటాం. ఇది నమ్మకం కాదు, అపనమ్మకం, అల్ప విశ్వాసం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నువ్వేం చేయాలి? దేవుణ్ణి మొట్టమొదలుగా నువ్వు నమ్మాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నమ్మితే నీ కార్యము నెరవేర్చబడుతుంది. నమ్మాలండి. చాలాసార్లు మన జీవితాల్లో కార్యాలు జరగాలని అనుకుంటామే కానీ మనం దేవుణ్ణి ఎంతగా నమ్మాము, ఎంతగా విశ్వాసములో ఉన్నాము అనేటువంటి దానిని మనము పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఈ రోజున చాలా మంది క్రైస్తవ కుటుంబాలలో, అన్నిల గురించి మనకు అవసరం లేదు, క్రైస్తవ కుటుంబాలలో లేకపోతే సేవకుని యొక్క కుటుంబాలలో, సంఘాలలో చాలా వరకు దేవుని కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మందిరానికి వస్తున్నారే గాని దేవుని నమ్మటం లే. ఎందుకనంటే ఒక రోజు నా సిద్ధాంతం మా ఇంటికి వచ్చి అన్నాడు, నెక్స్ట్ మీరేనండి అన్నాడు. ఏంటి? మా నాన్నగారు చనిపోయాడు, మా అన్నయ్య కూడా చనిపోయాడు, నెక్స్ట్ మీరేనండి అన్నాడు. ఏ అన్నా? ఇది చెయ్యాలన్నాడు. నేను అనుకున్నాను, ఇంక ఇది చేయలే బాబు అనుకుని మనసులో అనుకున్నాను. వాడు చెప్పేసి వెళ్ళిపోయాడు, నేను చేయలేదు, నేను సావలేదు, నేను సజీవుడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎవరు? సజీవమైనటువంటి దేవుడు. మనము ఫస్ట్ దేవుని మీద ఆధారపడిపోవడం అంటే నమ్మటం అని అంటే, ఇక దేని గురించి ఒకవేళ ఒకడు ఎవడైనా వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు, ఇది జరుగుతుంది అని అంటాడు. ఫస్ట్ నువ్వు ఎవరు నమ్మావు? దేవుని నమ్మావు. నీ జీవితంలో అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అని నువ్వు దేవుని యొక్క వాక్యం విన్నావు, దేవుని మాట విన్నావు. ఏ సేవకుడు ద్వారా నువ్వు విన్నావు, ఏ సేవకుడు ద్వారా నువ్వు దేవుని పరిపూర్ణంగా నమ్ముకోవాలి. నువ్వేం చేసావు? విన్నావు. సేవకుడు ద్వారా విన్నప్పుడు నేను నమ్ముకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. కానీ ఈ రోజున మనము దేవుని మీద ఆధారపడకుండా దేవుని దగ్గరికి వెళ్తున్నాము, నమ్మట్లే. లేకపోతే యేసయ్య సన్నిధికి వెళ్తున్నాం, నమ్మట్లే. లేకపోతే యేసయ్య పాటలు పాడుతున్నాం, నమ్మట్లే. యేసయ్య వాక్యాన్ని చదువుతున్నాం, నమ్మట్లే. లేకపోతే దేవుని యొక్క కార్యాలు మన కళ్ళతో చూస్తా ఉన్నాం, నమ్మట్లే. మరి నువ్వు ఎలా కార్యాలు చూస్తావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా
ఎన్ని సంవత్సరాలు నువ్వు పాటలు పాడుతూ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా, నువ్వు నమ్మకపోతే నువ్వు దేవుని కార్యాన్ని చూడలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని నమ్మారు. దేవుని నమ్మారు. అబ్రహాము దేవుని నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నమ్మాడంటే దేవుడు చెప్పాడు, అబ్రహాముకి చెప్పాడు, అబ్రహామా ఇదిగో నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, ఇదిగో నీ ఇసుక రేణువులంతా నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను, నీకు దాసిల్ని ఇవ్వబోతున్నాను, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించబోతున్నాను. అబ్రహాముకి పిల్లలు లేరు, అబ్రహాముకి ఆస్తి లేదు, అబ్రహాముకి సంతానం అసలు ఏ పరిస్థితుల్లో కూడా అసలు అవకాశం లేదు. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు అబ్రహాము. కానీ అబ్రహాము దేవుని మాట నమ్మాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మైక్ పట్టుకుని నేను చెప్తున్నటువంటి నేను 2001 సంవత్సరంలో మా అమ్మ శాంతి స్వరూపదారు వచ్చినటువంటి మాట నమ్మాను. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, నీ జీవితంలో నేను ప్రశాంతతను ఇవ్వబోతున్నాను, నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వబోతున్నాను, నీ జీవితంలో అన్ని విషయాలలో నేను సమృద్ధిని ఇవ్వబోతున్నాను, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళబోతున్నాను, దేశ విదేశాలలో నేను వాడుకోబోతున్నాను. నమ్మానండి ఆ మాట. కంగారు పడకుండా వెళ్తాను త్వరలో దేశ విదేశాలు. ఇంగ్లీష్ అవసరం లేదు నాకు వెళ్ళడానికి, లేకపోతే హిందీ అవసరం లేదు నాకు వెళ్ళడానికి. ఏసన్న గారిని దేవుడు అలాగే చెప్పినప్పుడంట, ఏసన్న గారికి చెప్పినప్పుడంట, ఏసన్న గారు అన్నాడట, నేను 6వ తరగతి 2 సార్లు చదివాను ప్రభువా, నేను దేశాలు వెళ్ళి ఎలాగొస్తాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఏసన్న గారిని లండన్ రావాలని ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి వరం ఉంది. ఏంటనంటే అన్ని వరాలు ఉన్నాయి, స్వస్థత వరం అనేది బాగా పనిచేసేది. లండన్ లో ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ అమ్మకి ప్రార్థన చేస్తే ఈయనకి స్వస్థత వచ్చింది. తర్వాత అక్కడ బాగా డబ్బున్నటువంటి వ్యక్తికి భయంకరమైనటువంటి రోగం వస్తే తన ఫ్రెండ్కి ఇండియాలో మా ఆంధ్రప్రదేశ్ లో గోరింటలో ఒక దైవజనుడు ఉన్నాడండి, మా అమ్మకి అసాధ్యము, ఇక ఏ డాక్టర్ కూడా స్వస్థత అనేది రాదని చెప్పారు. కాబట్టి ఏసన్న గారిని ఒక యవనస్తుడు సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు మా అమ్మగారికి స్వస్థత వచ్చిందండి. ఒకవేళ ఆయన్ని కనుక మేము రమ్మని పిలుస్తాము, వెళ్ళడానికి రావడానికి ఖర్చులంతా మీరు పెట్టుకుంటే కనుక మేము కంపల్సరిగా పిలుస్తాము అని అంటే నిజమా అని అంటే నిజమే. ఎందుకంటే నా తల్లి జీవితంలోనే పరిశుద్ధాత్మ దేవుడు అది చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా అని చెప్తే సరే అని చెప్పి వీసా రప్పించి పాస్పోర్ట్ అన్ని తయారు చేయించి 6వ తరగతి చదివినోడికి ఇవన్నీ చేయించి లండన్ తీసుకెళ్లారంట. దేవుడు ఆ యొక్క ఫ్లైట్ లో ఏసన్న గారు ఏడుతున్నాడు, ప్రభువా ఏసయ్యా నేనేం చేయనయ్యా, వాడు ఇంగ్లీష్ లో నేనేం చేయాలి, వాడు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఇంగ్లీష్ లోనే ప్రార్థన చేయాలి, ఏం చేయాలంటే ఏసన్న గారితో దేవుడు అన్నాడు, మైసాన్ కంగారు పడకు, నీకు నీ మాటలో ట్రాన్స్లేషన్ చేయడానికి అక్కడ ఒకని ఏర్పాటు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి లండన్ వెళ్ళిన తర్వాత ఏసన్న గారు లండన్ వెళ్ళిన తర్వాత చెప్పాడంట, ఈ యొక్క వ్యక్తి అన్నాడంట, తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు, తెలుగులో మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన లండన్ లో, చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు, మన ఇండియాలో చాలా మంది ఉన్నారండి అని చెప్తే వాళ్ళు పిలిపించారంట. దైవజనుడు ఏసన్న గారు ఆ వ్యక్తికి ప్రార్థన చేశానంట, దేవుడు నీకు అద్భుతమైన స్వస్థత ఇవ్వబోతున్నాడు అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేశాడంట, నువ్వు అద్భుతమైన హీరో అవబోతున్నావు అని చెప్పాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి స్వస్థత వచ్చిన తర్వాత 5-6 కోట్ల రూపాయలు కానుకిచ్చారంట ఏసన్న గారికి. హల్లెలూయా, హల్లెలూయా. గోరింటలో చర్చి ఎక్కడ కట్టబడిందో తెలుసా? ఆయన లండన్ లో చూశాడు ఆ చర్చి.
లండన్ లో ఆ మోడల్ చూసినప్పుడు ఆ ఇంజనీర్ అడిగినప్పుడు ఇదిగో మోడల్ ఇదండి అని చెప్పినప్పుడు తర్వాత చాలా సార్లు లండన్ వెళ్ళిన తర్వాత యేసన్న గారు ఆ డబ్బులు వచ్చినటువంటి ధనం చేత ఆయన ఒక మందిరం కట్టాడు. మన భారతదేశంలో అరిచేయిలాగా ఉండేటువంటి మందిరము ఒకటే ఒకటి ఉంది, అది గోరెంట్లో ఉంది. హల్లెలూయా హల్లెలూయా. యేసన్న మందిరం ఎలా ఉంటుందంటే అరిచేయిలా కట్టాడు ఆయన. అరిచేయి మేము మేము 2 నెలల క్రితం వెళ్ళినప్పుడు శాంతి కుమారి నేను వెళ్ళినప్పుడు మేము ఏదో ఒక మ్యారేజ్ విషయంలో వెళ్ళినప్పుడు చెల్లెడికి చెప్పారన్నమాట, అమ్మాయి చచ్చి ఇలా ఉంటది, అందరూ గోరింట్లో వెళ్ళి వచ్చేస్తా ఉంటారు, అదంతా చూడరు, ఓన్లీ ఒక చెయ్యిలాగా ఉంటది అనమాట. స్పీకర్ ఇక్కడ ఉంటారు, ఇక్కడ 25,000 మంది, ఇక్కడ 5,000 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 మంది. అంటే ఒక వర్షిప్ ఆరాధన జరగడానికి 25,000 మంది కూర్చుంటారు ఆ చర్చిలో. ఈ దైవజనుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఉన్నటువంటి జాన్ వెస్లీ గాని ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఉంటారనమాట. ఇక్కడ నుంచి వాక్యం చెప్పేటప్పుడు ఈ 5,000 మంది 5,000 మంది 5,000 మంది 5,000 మంది 5,000 మంది ఈ వాక్యాన్ని వింటూ ఉంటారు. ఈ మధ్యలో కొంతమందికి మసకొచ్చేసింది కదా ఈ మధ్యలో. కాబట్టి ఏం చేశారనంటే దైవజనుడు యేసన్న గారు ఉండగానే జరిగింది. 2012లో నేను వెళ్ళినప్పుడు దైవజనుడు యేసన్న గారు ఏం చేశారంటే ఇక్కడ పెట్టారు స్క్రీన్, 2,500 మందికి స్క్రీన్, 2,500 మందికి స్క్రీన్ పెట్టారు. అది మనం అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు పెట్టాను కదా తెర, అలాగా తెరలు పెట్టారన్నమాట. ఈ మధ్యలో పెడితే మరి వీళ్ళకి కనపడదని చెప్పి ఇలాగా సైడ్ ఆర్ట్ గా పెట్టారన్నమాట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే రాత్రి దేవుని యొక్క సువార్త నువ్వు మొట్టమొదటిగా దేవుడు చెప్పింది ఏం చేయాలి, నువ్వు నమ్మాలి. నమ్మకపోవడం వలనే నీ జీవితంలో ఏ కార్యము కూడా నువ్వు చూడడం లేదు, కళ్ళుతో చూడడం లేదు ఏ కార్యం. చాలా మందిని అడుగుతుంటాయా, అయ్యగారు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ప్రార్థన చేస్తే సుఖం ఏముంది? నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో ఏ కార్యము జరగదు. నయమానికి అదే నయమానం నిన్ను 7 సార్లు నదిలో ములిగమన్నాడు కదా. నమ్మొచ్చు కదా, ఒకవేళ దేవుడు కార్యం చేస్తాడేమో, ఒకసారి చెయ్యొచ్చు కదా. అప్పుడు దాకా నయమాను నమ్మలేదు. సరేలే అని చెప్పాడు కాబట్టి, ఈ దాస్యుడు చెప్పాడు కాబట్టి వీళ్ళు ఏం చేశాడు, 7 సార్లు మునిగాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కార్యం చూశాడు నయమాను. అబ్రహాము కూడా దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి అబ్రహాము దేవుని యొక్క కార్యము చూశాడు. చాలా మంది సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు అబ్రహామా ఏంటి అబ్రహాము నేను ఎప్పుడో విన్నావు చేసావు నీ జీవితంలో. ఈ బైబిల్ వాక్యము సేవకుల కంటే ఎక్కువగా విశ్వాసులే వింటున్నారు, కానీ నమ్మట్లేదు. మా చిట్యాల్లో ఒక ఆయన నేను కొత్తగా ఉద్యోగంగా మంచి ప్రసంగికుడికి వచ్చేసి ఒక రోజుని వాక్యం చెప్తానికి రాబాబు అన్నాడు. యోనా గారని చివర చనిపోయాడు ఆయన ఆల్రెడీ. వాళ్ళ భార్య కూడా చాలా నీరసంగా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా చిన్నప్పటి నుంచి ఆయన ఒకటే చెప్పేవాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయనకి అంత చదువు రాదు. మరి నేను కొత్తగా బైబిల్ కాలేజీ నుంచి వచ్చాను కదా, మా అలాంటి ఉద్యోగ ప్రసంగం ఇక్కడ ఎవరో లీడర్ అనుకుంటూ ఉంటారు. నేను వెళ్ళి ఉద్యోగ ప్రసంగం చేసేసాను. ఆయన ముందర నా ముందర మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకుంటారమ్మా అన్నాడు. ఓరి భావన చిన్నప్పటి నుంచి నేను వింటున్నానయ్యా అనుకున్నాను నేను అనమాట, ఉద్యోగ ప్రసంగికుడిలాగా. తర్వాత ఒక ఉద్యోగ ప్రసంగం చేసేసిన తర్వాత అయిపోయిన అంటే ఆయనకంటే నేనే ఎక్కువ అనుకుంటున్నాను అనమాట మనసులో. ఆయన తాతయ్య గారండి మీరు ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి మత్తయి సువార్త చెప్తున్నారు కదండి అన్నారు. నాన్న నేను మత్తయి సువార్త చెప్తున్నాను కానీ వీళ్ళు ఏమైనా మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమైనా పాటిస్తున్నారా? హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావే కానీ దాన్ని నమ్మటం లేదు. నమ్మినట్లుగా యాక్షన్ చేస్తా ఉన్నాం చాలాసార్లు మన జీవితంలో. నమ్మకపోతే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడలేవు. దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరగదు. నాకంటే చాలా మంది యవనస్తులు మా అమ్మ దగ్గరకు వచ్చేవారు. అందులో ఎదవని నేనే. ఏంటి ఎదవని నేనే.
అందరూ కూడా క్యారెక్టర్ వెరీ గుడ్, క్యారెక్టర్ లెస్ అది. అందరిది క్యారెక్టర్ గుడ్, క్యారెక్టర్ లెస్. వాళ్ళు చెప్పింది, అమ్మ ద్వారా వచ్చిన ప్రతి మాట చెప్పింది వినేవారు కానీ నమ్మేవారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాత్రం నమ్మేవాడిని. 2001లో చెప్పేటప్పుడు నా గురించి ఇప్పుడు జరుగుతుందంతా ఆ 2021లో చెప్పేసింది. అంటే 23 years బ్యాక్, అంటే 23 సంవత్సరాల క్రితం ఆవిడ చెప్పింది అనమాట. చిట్టాలు ఎక్కడ ఉన్నారు కదా చాలా మంది నవ్వేవారు. అలా తిరుగుతున్నాడు అమ్మాయి, అబ్బాయి గురించి నీకు తెలుసా ఏంటి అని అంటే, ఆ అబ్బాయి గురించి నాకు తెలుసు, కానీ ఆ అబ్బాయిని దేవుడు రానున్న దినాలు ఏం చేయబోతున్నాడు అప్పుడు నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్పింది నేను నమ్మేవాడిని. నిజముగా ఆ రోజుల్లో నమ్మటానికి అసాధ్యం. అసలు మార్గం అంటూ ఏమీ లేదు. మంచి వస్త్రాలు లేవు, మంచి భోజనం లేదు, మంచి పరిస్థితులు లేవు. ఇదే పోలీస్ స్టేషన్ లో ఒక 7 సార్లు 10 సార్లు ఉంటది గోపాలపురం పోలీస్ స్టేషన్ లో నా పేరు. 2001 నుంచి 2008 దాకా, 2001 నుంచి 2008 దాకా చాలా. ఇప్పుడంటే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, పోలీసు వాళ్ళందరూ, నో డౌట్, సందేహం ఏమి లేదు. ఇందాక ఒక ఆయన వచ్చి అక్కడ చక్కగా నేను దీని మీద డ్యాన్స్ చేస్తుంటే కానిస్టేబుల్ ఇద్దరు, వాళ్ళు బీట్ కానిస్టేబుల్ అక్కడ చక్కగా నుంచుని ఈయనేసి చూసి వెళ్ళిపోయారు. ఈయన యేసురాజు గారు అని. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు పిలుచుకున్నప్పుడు, దేవుడు చెప్పినప్పుడు నమ్మేశారంతే. హల్లెలూయా. నమ్మి అలాగా కార్యం చేసేదాకా కూడా ఏం చేశారంటే శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అలాగ పాటిస్తూనే జరిగిస్తూనే నమ్మారు. ఏదో ఒక రోజున దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు నమ్మాలి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటం కాదు, నమ్మటం నేర్చుకో. దేవుడు నీ జీవితంలో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు నీ జీవితంలో ఏదైతే చెప్తూ ఉన్నాడో, నేను ఎవరైనా చెప్తే నమ్ముతారా? చెల్లోడికి అందరికీ తెలుసు అని చెప్పేది అమ్మగారు ఏం చెప్పేది అని అంటే, నువ్వు వెళ్తామేంటాయి బాబు, నీ దగ్గరికి అందరూ వస్తారయ్యా బాబు అనేది సేవకులు. ఈ రోజున ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఇంకా చాలా మంది వస్తానే ఉంటారండి. యేసన్న మినిస్ట్రీస్కి వస్తానే ఉంటారు. ఎందుకంటే దేవుడు చెప్పేవారు కదా ఆల్రెడీ. మనుషులు చెప్తే అది జరిగేది కాదు. ఒకవేళ మనుషులు ప్రేమపరిచాత్మకాలు చెప్తే అది జరిగేది కాదు. 2001 సంవత్సరంలోనే మదర్ శాంతి స్వరూపధార పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, అమ్మా ఆ పాస్ గారు పిలిచారు, ఎల్లకయ్య బాబు నీ దగ్గరికి వస్తారు వాళ్ళందరూ. ఎందుకనంటే వాళ్ళు ఒక క్రమశిక్షణ లేనటువంటి పరిచర్యలో ఉన్నారు. క్రమశిక్షణ కలిగినటువంటి సేవకుల్ని నీ దగ్గరికి తీసుకుని వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుని మాటలు కూడా నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు? నేను చూపించు దేశములకు నువ్వు వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంతమంది సంతానం ఇస్తాను? అసలు ఒక్కడే లేడు ఇక్కడ, నమ్ముతావా? అసలు ఒక్కడే లేడు. ఒక కొడుకన్నా ఉంటే బాగుండు, లేకపోతే ఈ దాసుడికి పెద్ద దాసుడు ఎవరో ఎలియాజరు, ఇక ఆడికన్నా ఇక ఏదో చేసేద్దాం. తర్వాత ఈ అమ్మగారు ఇంకో పేట పెట్టింది. అలా కాదు, మనకు పుట్టినోడైతే మనకు దోసుడు అవుతాడు కదా, ఆగరం చేసుకో అన్నాడు. హల్లెలూయా, చేసుకో అంది షారా భార్య. చూడండి ఎంత. కొన్నిసార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎదుటి పెట్టినప్పుడు నేను ఆశ్చర్యపోతాను అనమాట. అసలు అబ్రహాము ఎలాగ నమ్మగలిగాడు? ఎంత విశ్వాసం అబ్రహాంకి. అసలు ఒక్కడే లేడు. ఏమంటున్నాడు దేవుడు? ఇస్కరేణు అంత. నమ్ముతావు నువ్వు ఎప్పుడైనా? అమ్మ చెప్పినప్పుడు కూడా నేను చాలా క్లారిటీగా నమ్మేశానండి. ఎందుకో దేవుడు నాకు అలాంటి నమ్మకాన్ని ఇచ్చాడు. నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను. నేను గాలికి ఎగిరేది నాకు ఊరి మీద తిరుగుతుంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో. ఒకసారి భయంకరమైన వ్యక్తి, కొత్త నిబంధనలో భయంకరమైన వ్యక్తి ఎవరన్నానంటే సౌలు. ఎవరు? సౌలు. పాత నిబంధనలో సౌలు కాదు, కొత్త నిబంధనలో సౌలు. ఈ సౌలు ఎలాంటి వాడంటే క్రైస్తవుల్ని చంపేస్తున్నాడు. ఇలాగా వ్యభిచారం అన్ని ఉన్నాయి. ఆయనకి ఏమి తక్కువేమీ లేవు సౌలుకి. సౌలు గురించి 9వ అధ్యాయంలో దేవుడు అంటాడు, పడిపోయాడు, వెలుగు, ప్రకాశవంతమైన వెలుగును చూశాడు, అన్నీ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు పడిపోయాడు. పడిపోతే దేవుడు అననీయతో మాట్లాడతాడు. అననీయ,
ఇదిగో అక్కడ సౌలు అనేటువంటి ఒక వ్యక్తి పండిపోయాడు, కాబట్టి నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేయవే అంటాడు. ఈ అననీయ ఎవరనంటే మంచి ప్రార్థన పరుడు, హల్లెలూయా, మంచి భక్తి పరుడు, దేవునికి ఇష్టముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి అననీయ, ఐదు శిష్యుడు. అయితే ఈ అననీయతో అనగానే అననీయ ఏమంటాడు తెలుసు? అయ్యయ్యో ఆగయ్యా బాబు, వాడు చాలా భయంకరమైన వ్యక్తి, హింసకుడు, క్రైస్తవులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? వాడు చంపేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటాడు అననీయతోటి, అననీయ, అతను నాకు అన్నీ తెలుసయ్యా. దేవుడికి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మనం దేవుడికి సమాధానం చెప్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుడికే మనం చెప్తూ ఉంటాం. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? అయ్యగారండి ఆ వ్యక్తి గురించి మీకు తెలుసండి, ఎవరికన్నా చెప్పొచ్చు కదా, నాకు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఈరోజు ప్రార్థన పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? 2 సంవత్సరాల క్రితం డాన్స్. హల్లెలూయా. ఏంటి డాన్స్ ఇది? ఏసీ డాన్స్. ఓహో ఇరగడు దెబ్బకి. హల్లెలూయా. సారుడు పక్కకి, అలామ్మ పక్కకి, అలా పిల్లలు పక్కకి, మొత్తం ఎక్కడికక్కడే. అమ్మాయి అయిపోయింది, అమ్మాయి అమ్మ బాబోయ్ గస్ వచ్చేసింది అమ్మాయి, ఓసారి ఇలాగే అంటది, అమ్మ బాబోయ్ అమ్మ ఏం చేయనమ్మా, ఎవరో సారుడమ్మ ఏం చేయనమ్మా. హల్లెలూయా. దేవుడికి తెలుసండి. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు పట్టుకోరో నిజంగా చెప్పనా, పనికి మాలోనే పనికొచ్చే పాత్రలుగా చేసేవాడే మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ అలకాళ్ళు మూసుకోండి ఒకసారి. ఈశాన్ గారు ఎవరు? అనిల్ కుమార్ గారు ఎవరు? జడ్సన్ అబ్రహం గారు ఎవరు? అంత ప్రవీణ్ కుమార్ గారు ఎవరు? సతీష్ కుమార్ ఎవరు? ఇలా సాక్ష్యాన్ని వినండి ఒకసారి, చెప్తాడు దేవుడు. అబ్బా పరిశుద్ధంగా ఫస్ట్ నుంచి హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడిన అనుకున్నారు మీరు. భయంకరమైన వ్యక్తులు వాడు. దేవునికి వ్యతిరేకులు ఒకప్పుడు తెలుసా మీకు? దేవునికి వ్యతిరేకులు. డీజెస్ దినకరన్ గారు దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు. దేవుడు ఒకటి చెప్తే ఈరోజు చేసేవాడు. దినకరన్ ఈరోజు పలానా దిక్కి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని అంటే మొక్కుబడికి వెళ్ళి వాక్యం చెప్పేసి బైబిల్ అక్కడ పాడేసేసి అమ్మా చిన్ని అంట వచ్చేసేవాడు కూతురు దగ్గరికి. చిరాకు వచ్చేసింది ఆయనకి. దినాకరన్ రేపు నీ కూతురు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వీళ్ళ సాక్ష్యాలన్నీ కనుక మనము ఒకసారి ఆలోచన చేస్తే చాలా భయంకరమైన వ్యక్తులు. దేవుడికి కావలసింది అదేనండి. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. హల్లెలూయా. నశించిపోతున్న మనిని రక్షించడానికి యేసుక్రీస్తు నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రాలేదు, యేసయ్యే తన సేవకుని పంపించాడు నశించిన దానిని వెదక రక్షించడానికి. ఒకనొక టైంలో నశించిపోతున్న నన్ను రక్షించడానికి ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె శాంతి స్వరూప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి. ఈ రాత్రి నేను ఒక బలమైన వాక్కును మీ మధ్యన ఉంచుతున్నాను. నువ్వు నమ్మితేనే నువ్వు దేవుని కార్యం చూస్తావు. నమ్మాలండి. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని కార్యాన్ని చూశాడు అబ్రహాము. సమూయేలు దేవుని నమ్మాడు, దేవుని యొక్క కార్యాన్ని చూశాడు సమూయేలు. హిజ్కియా దేవుని నమ్మాడు, అద్భుతమైన స్వస్థత చూశాడు హిజ్కియా. 15 సంవత్సరాలు దేవుడు ఆయనకి ఆయుష్కాలం ఇచ్చాడు. సింహాల బోన్లో ఉండి యొక్క దానియేలు దేవుని నమ్మాడు. దేవుడు నన్ను సురక్షితంగా కాచి కాపాడుతాడని. ఈ రోజున మనం ప్రార్థనకు వస్తున్నా, దేవుని మందిరానికి వెళుతూ ఉన్నా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నా, పాటలు పాడుతూ ఉన్నా, ఆరాధన చేస్తూ ఉన్నా, కోరికలు ఇస్తున్నా, చాలా సార్లు మన జీవితాలలో నమ్మకం లేదండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మాలి. మా బావగారికి ఎప్పుడు అదే చెప్తారు, కంగారు పడకుండా దేవుడు చేస్తాడు ఏదో విధంగా, మనకి ఏదో విధంగా చేస్తాడు. ఆయన కూడా చెప్తాడు. మన ఒక మంచి విషయం చెప్పాడు నాకు. హల్లెలూయా. ఓ నెల తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్మాలండి.
నమ్మకపోతే అసలు మన జీవితాలు ఏ కార్యము కూడా చూడలేము. రెండో విషయాన్ని మీతో మాట్లాడతాను, వినండి. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన. నేను దేవుని యందు, కీర్తనలు 56వ కీర్తన 11. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు. 91వ కీర్తన 4వ వచనం. ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాను, మీకు సమయం లేక. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఆయనను నమ్మితేనా కనుక నేనేం చేస్తే విడిపిస్తాడంట. ఏమి నుండి? భయము నుండి, రోగము నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి నేనేం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? ఆయనను నమ్మాలి. యోసేపును ఏం చేశాడు దేవుడు? విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు దేవుడు? బానిసత్వం నుంచి విడిపించాడు. ఆయన శ్రమలలో నుండి విడిపించాడు, శోధం నుంచి విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో ఏం చేశాడంటే దేవుడు అద్భుతమైన విడుదల దయచేశాడు. ఎర్ర సముద్రం నుండి దేవుడు విడిపించాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుని నమ్మగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కార్యం నువ్వు చూస్తావు. 2, నువ్వు ప్రతి సమస్య నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి భయము నుండి నువ్వు విడుదల పొందుతావు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళుతున్నారో లేదో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్య దగ్గరికి వెళ్తున్నారో లేదో నాకు తెలియదు. యేసయ్య దగ్గరికి వెళ్ళటం కాదు, యేసయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే నీ ప్రతి సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. చిట్యాల గ్రామంలో 2000 సంవత్సరం నుంచి ఎంతమంది యవనస్తులు ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా? నాలాగా కార్యాలు చూసిన యవనస్తుడు ఎవడో లేడు. నాలాగా విడుదల పొందినటువంటి యవనస్తుడు లేడు, ఉంటాడు, ఉండడం కూడా నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడికి దేవుని కార్యాలు ఎన్ని చేశారో నాకు తెలియదు. కానీ నేను చూసిన కార్యాలు వాళ్ళు చూడలేదు. లేకపోతే నేను విడుదల పొందినటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి అలాంటి విడుదల ఎవరో పొందనే లేదు. హల్లెలూయా. సమస్య నుంచి విడుదల పొందాను, పాపము నుంచి విడుదల పొందాను, ఇబ్బందుల నుంచి విడుదల పొందాను, సెంట్రల్ జైలు నుంచి విడుదల పొందాను, అవమానాల నుంచి విడుదల పొందాను, అనేకమైన పరిస్థితుల్లో నుంచి విడుదల పొందాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు ఎన్నో చూశానండి నేను. ఎందుకో తెలుసా? దేవుని నమ్మటం ద్వారానే. నేనే కాదు, మీరు చూడొచ్చు. నేనే కాదు, మీరు విడుదల పొందొచ్చు. కానీ మీరైనా నేనైనా దేవుని కార్యాలు చూడాలన్నా, విడుదల పొందాలన్నా దేవుని నమ్మాలి. మరలా చెప్తున్నాను, గుడికి వెళ్తే దేవుని నమ్మినట్టు కాదు, 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 కాదు. గుడికి వెళ్ళినా దెయ్యాలు పట్టుకుంటున్నాయి, గుడికి వెళ్ళినా సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి, గుడికి వెళ్ళినా చాలా భయంకరమైన పరిస్థితులు. అంటే క్రైస్తవుడికి రోగం వస్తాయి, వచ్చి విడుదల పొందాలి. క్రైస్తవుడికి రోగం వస్తుంది, దాని నుండి విడుదల పొందాలి. క్రైస్తవుడికి సమస్యలు వస్తాయి, వాటి నుంచి విడుదల పొందాలి. ప్రతి క్రైస్తవుడికి సమస్యలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దానియేలు మహాభక్తుడు, దావీదు మహాభక్తుడు, సమూయేలు మహాభక్తుడు, పౌలు చాలా భక్తుడు. కానీ సమస్యలు వచ్చినాయి. సమస్యల నుంచి విడుదల పొందాలి అంటే ఎప్పుడు నువ్వు నమ్ముతావో దేవుణ్ణి, పరిపూర్ణంగా దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడగలుగుతావు. రెండవదిగా విడుదల పొందగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము, నేను ముగించేస్తాను తొందరగా. కీర్తన గ్రంథము 125వ కీర్తన, నాకు ఇష్టమైనటువంటి కీర్తన. 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యము నిలుచు. చాలు. యెహోవా యందు
నమ్మిక ఇచ్చు వారి కదలక, సమస్యలు వచ్చిన, వ్యాధులు వచ్చిన, రోగం వచ్చిన, అవమానాలు వచ్చిన, భోజనం ఉన్నా లేకపోయినా కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండ. ఈ రోజున ఇజ్రాయేల్ ప్రజలు చూడండి, ప్రపంచ దేశాలలో ఏ దేశానికైనా యుద్ధం భయం, ఏ దేశానికైనా సమస్య వస్తే భయం, కానీ ఇజ్రాయేల్ దేశానికి భయం లేదు. హల్లెలూయా. కదలక నిత్యము నిలుచు సియోను కొండ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వారికి కదలకుండా నిత్యము నిలుచు సియోను. కదలడు, ఇలాగే ఉంటాడు. హల్లెలూయా. భయపడడు. హల్లెలూయా. గొప్పలపురం శివరామకృష్ణ ఎస్ఐ గారు 2008 సంవత్సరంలో మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళవలసి ఉంటుందండి అన్నాడు. నేను ఇలాగే నుంచున్నా, నేను భయపడతాను, నేను తప్పు చేసా, పాపం చేసి, వ్యభిచారం చేసాను, దొంగతనం చేసామా. వాళ్ళ రాజకీయ వ్యక్తులు ఏం చేశారంటే కుట్రతోట అలా చేసేసారు. ఇలాగ నుంచున్నాం అంటే మా నాన్న అప్పుడు టీడీపీలో ఉండేవాడు. మా నాన్న తెలుగుదేశం పార్టీ, మా నాన్న. హల్లెలూయా. అందుకు చెట్ట జైలుకి వెళ్ళి పంపించేయండి అన్న. హల్లెలూయా. ఏవయ్యా ఏంటి అసలు భయం లేదండి నీకు అన్నాడు. ఆయన రిటైర్డ్ అయిపోతానికి సిద్ధంగా ఉన్నాడు. శివరామకృష్ణ అని సౌడుకుండా ఉండేది ఆయన. రిటైర్డ్ అయిపోతానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వెళ్ళిపోతాను. ఎప్పుడంటే ఇప్పుడు అంటే రేపు 10 గంటలకే చెప్పారా? ఎలాగే నిల్చాను. సర్లే పొద్దున్న 10 గంటలకు వస్తానండి. వచ్చేస్తాను. మా అమ్మ నేను వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోయి నేను వెనక్కి తిరిగాను. ఏం తప్పు చేశారని అన్నాను. ఆడికి భయం వెళ్ళిపోయి మళ్ళీ సూపరింటెండెంట్ అంటున్నాడు. బాబు అసలు నువ్వు ఎందుకు వచ్చి అసలు మధ్య లేదు, ఈ కేసులు మొదలెట్టాను. ఎందుకంటే బైబిల్ కాలేజీలో మరి అంతా చదివాం కదా. పిలిపిలికి రాసిన పత్రికలో వాక్యం చదివాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం చదివాక బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా, హల్లెలూయా. పిలిపిలికి రాసిన పత్రిక అంతా చదువుకుంటా వెళ్ళిపోయిన ఇంకా ధైర్యం వచ్చేసింది. హల్లెలూయా. 10 రోజుల తర్వాత వచ్చేసింది, వేలు వచ్చేసిన తర్వాత బాగా బైబిల్ బాగా ధ్యానించడం మొదలు పెట్టాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పారంటే అసలు కదలడు అనమాట. ఏంటి? యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు కదలక. మా గొల్లలకున్న బాధ ఏంటంటే ఇదే అయింది. అమ్మోయ్ అయిపోయినా, అమ్మోయ్ ఎందుకు వెళ్ళారు, ఏం జరిగిందా బాబాయ్, అయ్యి బాబోయ్ అసలు ఏంటి, అసలు అక్కడ ముందరకూడదు, కంగారు పడకూడదు, జడియకూడదు. హల్లెలూయా. అది ఎలాంటి సమస్యనైనా దాన్ని సరి చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కదలక నిత్యము నిలుచు సియోను కొండ. ఎన్నో సాతానుడు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. నేను ఇలాగే ఉంటాను, ఒక్కండి ఇలాగే జేస్ నేనేం కాదు. ఎందుకంటే నేను ఎవరినే క్రైస్తవుడిని. క్రైస్తవుడు సమస్య వచ్చినప్పుడు కలవర పడుతున్నాడంటే వాళ్ళు ఇంకా ఏమి లేదంటే నమ్మకం లేదని అర్థం. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండవారే ఉంటాడు. ఎవరో? యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో ఎలాంటి సమస్య అయినా ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, నువ్వు కదల్చబడకుండా ఉండాలని అంటే నువ్వు నమ్మాలి ఫస్ట్ దేవుణ్ణి. అది సమస్య ఏదైనా ఉండొచ్చు, నువ్వు నమ్మాలి దేవుణ్ణి. నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో దేవుని కార్యం చూస్తావు, విడుదల పొందుతావు, నువ్వు కదల్చబడవు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాలు వర్తమానాలు వింటున్న ప్రజలు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయాల్లో ఏ వర్తమానం చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన తర్వాతే ఆ వర్తమానాన్ని మీకు అందజేస్తూ ఉంటాను ఎక్కడైనా సరే. ఎందుకంటే ఈ రోజున వాక్యం వినేటువంటి వాడు చాలా తక్కువ అండి. రానున్న దినాల్లో ఇంకా వాక్యం వినడానికి ప్రజలు ఆ యొక్క శివులు ఉండవు. ఏం శివులు ఉంటాయి? దురద శివులు కలిగినటువంటి వారు అయిపోతారు. దురద శివులు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తూ ఉన్నాం, నవ్వించే ప్రసంగికుడు ఎవరైనా ఉంటే అక్కడ కంచేపు కూర్చుంటున్నారు. తర్వాత వాళ్ళని అడగండి, అమ్మ ఈ రోజు వర్తమానం ఏంటంటే, అయ్యి బాబు చితక నవ్విచ్చేశారండి అయ్యగారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చితక నవ్విచ్చేశారండి, అయ్యి బాబు చాలా బాగుందండి. డాక్టర్ అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు
ప్రభు నేను ప్రార్థన చేసిన ఒక బలమైన వర్తమానము నీ కుమారుడు ద్వారా తీసుకుని రండి అని. చూడండి, ఆయన వచ్చాడు, ఒక బలమైన వర్తమానం అందించేశాడు. రోమిలికి రాసిన పత్రిక చెప్పాలంటే ఆయనే మనగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జెర్సన్ అబ్రహం గారి యొక్క భార్య సతీమణి ప్రేతా జెర్సన్ వచ్చింది, ఒక బలమైన వర్తమానం. ఆ వర్తమానాలు విని నేను కూడా చాలా బలపడ్డాను. ఎందుకంటే సేవకుడిగా ఏదైనా ఒక సేవకుడు చెప్తే నేను కూడా చాలా విశ్వాసం ఉంచుతాను ఆ వాక్యం మీద. నేను దేని మీద ఉండదండి, వాక్యం ఎవరైనా చెప్పేటప్పుడు నేను వాక్యమే వింటాను తప్ప నా మైండ్ ఇంకా అసలు రెండో వైపు నేను తిప్పనండి. సంతోష్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఆ వాక్యమే వింటూ కూర్చున్నాను నేను. ఎందుకంటే అసలు ఇంకేమీ మాట్లాడను. ఎందుకంటే ఒక వ్యక్తి వాక్యం అందిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, మనం ఏం చేస్తే ఆశీర్వదించబడతాం, ఏం చేస్తే మనము మన యొక్క ప్రతి సమస్య నుంచి విడుదల పొందగలుగుతాం, ఏం చేస్తే మన స్థిరంగా ఉంటాం, కదలక నిత్యము నిలుసు సియోను కొండవలె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతటికే కారణం ఈరోజు మీకు చెప్పే మాట, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచితే గనక నువ్వు దేవుని కార్యాలు చూస్తావు. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచితే గనక నువ్వు ప్రతి సమస్య నుండి విడుదల పొందుతావు. నువ్వు దేవుని పట్ల నమ్మకం ఉంచితే గనక కదల్చబడవు, సమస్యలు రాని. నేను మందిరం కట్టినప్పుడు అప్పులు ఎక్కువైపోయి మా బావగారికి అదే చెప్పారు. అయ్యా, చాలా మంది ఈ రోజు నా సూట్లు నా బూట్లు చూసి అబ్బా ఎలాగ సంపాదించేశాడు, అబ్బా ఎలా కట్టేశాడు మందిరం అని. హల్లెలూయా. చీకటితోటి 5 గంటలకు వచ్చేసేవాడిని. ఇక్కడ ఏమి లేదేం లేదు. ఇదిగో ఈ కొబ్బరి చెట్టు ఉంది, ఈ కొబ్బరి చెట్టు కట్ట కూర్చోండి దయ్యం. ఏండి ఈ టైం వచ్చేటని దయ్యం అనేది. ఇక చెల్లి అనేది ప్రేమ అనేది కంగారు పడకనయ్యా, ప్రేమ అమ్మ అనేవారు. బాబు కంగారు పడకయ్యా, కంగారు పడకు. నేను దేవుడితో ఒకటే చెప్పాను, ఇక ఈ అప్పు బాధల నుంచి నన్ను విడిపించేవాడు ఎవడో లేడు నాయన. నేను విచారానికి దొంగతనం దేనికి పెట్టలేదయ్యా, నీ మందిరం కట్టడానికే. కానీ మందిరం కట్టడానికని అప్పు చేసేటప్పుడు నేను అడగాలి, నేను అడగకుండా అప్పు చేసేసాను. హల్లెలూయా. పెళ్ళం చేసుకోమంది ఇంకో భార్య అని. అప్పుడు ఏం చేయాలి అబ్రహం గారు, బాబు మా ఆవిడ నన్ను ఇంకో భార్యను చేసుకోమంది, మరి చేసుకున్నా వద్దని అడగాలి కదా. అడగాల వద్దా? అడగలేదు. అలాగే నేను కూడా అడగాలి కదా. నన్ను పిలిచాడు దేవుడు, మందిరం కడతానన్నాడు దేవుడు. కట్టేటప్పుడు చెప్పాలి కదా, ప్రభు నా దగ్గర డబ్బులు లేవు, మరి అప్పు చేయమంటావా లేదా? ఆయన అప్పు చేయమన్నాడు, మనం చేస్తామా? అప్పు చేయమని ఏసే ఎప్పుడు చెప్పడమ్మా, దేవుడు చెప్పడు, మనమే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎవడో సీటు కూడా ఇస్తున్నాడంటే అక్కడికి వెళ్ళిపోతాం. కోయిలు కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది ఈ మధ్యన. కొంతమంది ఏమో తారపుడు వెళ్ళిపోతున్నారు, కొంతమంది నిడదూరంట వాళ్ళ మీద. చాలా ఫాస్ట్ అమ్మా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము, మరి ఎవడో చేతులు కష్టార్జితము నువ్వు అనిపించేది. భజింతుము నిన్ను హల్లెలూయా. పాటలు పాడుకోకుండా ఇలాగే ఉన్నారనుకో
గుర్తులో ముట్టుకుని అంత ఆపరేషన్ చేస్తారు, కట్ చేస్తారు అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మనం స్వరము ఎలాగొన్నాం గట్టిగా దగ్గరగా, అంటే మనం అలా సాగడం ద్వారా మనందరికీ కూడా ఏమొస్తుంది అంటే ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కోసారి నేను భారీ అంటే లాగలేని పాట కూడా ఇచ్చుకుంటాను. మన చెల్లు ఇస్తుంది కదా, ఏ పాట అది? సముద్రము కన్నా లోతైనది. నేను అలాగే చూస్తున్నాను, బాబు లాగుతుందా లాగదా బాబు, యేసయ్యా నీకే వందనాల ప్రభా. మైక్ కట్టుకున్నారు, అసలు ఎత్తింది కదా లాగేటట్లుగా చేయాలి. హల్లెలూయా. ఈ మధ్య చాలా బాగా పాడుతుంది, ఒక పాట మధ్యలో సముద్రము కన్నా లోతైనది అంటది. హల్లెలూయా. నేను అనుకున్నాను, చూసా పాప ఏ మంచి స్వరం ఇచ్చావు యేసయ్యా నీకు వందనాలు. ఎందుకంటే నేను ఎదురుకుండా పొగడతామని నాకు ఇష్టం ఉండదు. ఆ రోజు పొగుడుతున్నావు, ఈ రోజు సబ్జెక్ట్ని బట్టి పొగిడాను. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా గట్టిగా రండి అసలు. యేసయ్యా మాయమ్మ, ఆవిడ మాయమ్మ, మా మాయ మాయ, మీ మాయ మీ అక్క రారు, మీ యేసయ్య వస్తారు మీ దగ్గరికి సమస్య వచ్చినప్పుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మా యేసయ్య ఏంటి? నా యేసయ్య నా యేసయ్య అనాలి. హల్లెలూయా. నువ్వు ఎంత మా యొక్క హల్లెలూయా. మొన్నట రామరాజు అలా అమ్మకి అలాగే పెట్టి ఆపరేషన్ చేశారు ఇక్కడ. హల్లెలూయా. మీకు ఎవరికి జరగదు ఆపరేషన్ ఇంకా. హల్లెలూయా. ఆపరేషన్ చేస్తే అన్నా వస్తావా అన్నాడు. రామరాజు ఏం చేయలేం, మా యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మా యేసయ్య బైబిల్ కాలేజీలో దీనికి చక్కగా నాట్యం చేసేవాళ్ళు. యేసయ్య మా యేసయ్య అంటే కొంత కూర్చునే. హల్లెలూయా. యేసయ్య మా చక్కగా నాట్యం చేసేవాడు. అది గుర్తొచ్చేస్తుంది నాకు ఇప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మన యేసయ్య. హల్లెలూయా. ఎందుకు భజన చేస్తామనంటే మన యేసయ్యకి మనం ఏం చేయాలి? భజన చేయాలి. ఎందుకనంటే మన జీవితాలలో కార్యాలు చేసిన దేవునికి మనం ఏం చేయాలి? భజన. మర్చిపోయారు ఈ రోజుల్లో. ఒక ఇంటికాడ ప్రార్థన పెట్టాలనుకో, అయ్యి బావో ఎంత అయిపోద్దో. హల్లెలూయా. హాస్పిటల్లో ఎంత అయిపోద్దో ఒక్కసారి ఆలోచించావా? వెళ్ళావా? అసలు ఈరోజు ఇంతవరకు హాస్పిటల్కి వెళ్తే 200 కానీ 150 రూపాయలు కానీ అయ్యేది. నేను చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే నర్సన్ గారు హాస్పిటల్ కానీ మా అమ్మకి ప్రియమైన డాక్టర్ గారు ఆయన, అదే గజ్జన డాక్టర్ గారు గురువు గారు. నర్సన్ గారు హాస్పిటల్లోనే ట్రైనింగ్ అయ్యాడు గజ్జన డాక్టర్ గారు. ఎవరో చలంగారు.
నర్సర్ గారి హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక ఇంచుమించుగా ఒక 100-150 బాగా ఇదైతే 200. ఇప్పుడు కనుక ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళామనుకో ఏమీ లేకపోతే 2-3 వేలు. స్కాన్ అన్నాడు అనుకో, ఎందుకంటే స్కాన్ ఎందుకు అంటాడంటే డాక్టర్ గారు వాడికో సగం వీడికో సగం. స్కానింగ్కి వెళ్ళిన తర్వాత వాడు 5,000 తీసుకున్నాడు అనుకో, ఈ డాక్టర్ గారికి 2,000 ఇచ్చేస్తాడు. మీకు తెలవదు, అక్కడ ఇచ్చేయడు, కలిచేయడు అక్కడికి. సాయంత్రం అయిపోయిన తర్వాత దేవుని కనుక నువ్వు ఆరాధించి దేవుని స్తుతించి దేవుని మహింపరిస్తే నీకు అంతకంటే ఎక్కువ దానాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తాడు. దేవుని కార్యం చూస్తావు, దేవుని నమ్మితే నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచే వారికి కలుగు లాభాలు: 1, దేవుని కార్యం చూస్తావు. 2, ప్రతి సమస్య భయం నుండి విడుదల పొందుతావు. 3, నువ్వు కదల్చబడవు. హల్లెలూయా, స్థిరత్వం కలిగి ఉంటావు. 4వదిగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. 28-25 ముగించేశారు. 28-25. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉందనంటే నువ్వు నమ్మకం ఉంచావని అర్థం. నీ కుటుంబం వర్ధిల్లటం లేదనుకో, 20 సంవత్సరాల ప్రార్థనకి వెళ్ళి అలాగే. కొంతమంది తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు చెప్తున్నారు సేవకులు కూడా. చక్కగా భోజనం తింటున్నా కదమ్మా, ఇంకేంటమ్మా భోజనం మనమే కాదు, అవి తింటున్నాయి అవి కూడా. ఇల్లు చిన్న ఇల్లు ఉందా, పాకుంది స్వారమ్మా, క్రైస్తవులు అంటే శ్రమల. నో. బైబిల్ గ్రంథంలో యేసయ్యను నమ్ముకున్న తర్వాత వర్ధిల్లుతూనే వచ్చారు. పిల్లలు లేని అబ్రహాము అబ్బాబ్బా ఎంత వర్ధిల్లాడంటే అతనుకున్న బంగారం కానీ, డబ్బు కానీ, పొలం కానీ, దాసులు కానీ అసలు ఎవరికి లేరట ఆ తరంలో. వర్ధిల్లుతూనే వచ్చాడు అబ్రహాము. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు మనం చూస్తే యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? దేవుని నమ్మిన తర్వాత వాళ్ళు వర్ధిల్లుతూనే ఉన్నారు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూనే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దానియేలు కానీ ఎవరిని చూసిన బైబిల్ గ్రంథంలో అందరూ వర్ధిల్లుతూనే వచ్చారు. యెహోవా యందు నమ్మిక ఉంచితేనంట నువ్వు వర్ధిల్లుతావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీకు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. అందరూ కళ్ళు మూసుకుందాం.